కలెక్టర్ డీకే బాలాజీ మోపిదేవి ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో అదనపు గదుల నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 33.4 లక్షల రూపాయలతో నిర్మాణంలో ఉన్న తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటగది పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లకు సూచించారు. విద్యార్థుల సౌకర్యాల కోసం ఈ వసతి గృహాల నిర్మాణం గుణాత్మకంగా సాగాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమయానికి పనులు పూర్తి చేయడంతో పాటు నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని ఆకాంక్షించారు. అన్ని క్లాసులు ఉంటారండి. 6 to 10 ఉంటారు కదా. ఫుడ్ ఎలా ఉంటుంది? నిజం చెప్తున్నారా వాళ్ళు ఉన్నారని అబద్ధం చెప్తున్నారు? ఈరోజు ఏం తిన్నారు? ఓకే. ప్రతిరోజు మీకు మెనూ ప్రకారంగానే ఫుడ్ పెడతారా? చిక్కీలు వస్తున్నాయా? రాగి జావా, గుడ్డు, పాలు ఇస్తారు. ఇది గుడ్డు ఎవ్రీడేనా, వీక్లీ ప్రైసా? 1 డే ఉంటుంది. ఒక్కొక్కరికి ఎంత? 2 గుడ్లు ఒకట? రోజు ఎగ్ తింటున్నారు అందులో? బాగా చదవాలి, రిపేర్ వర్క్స్ చూడాలి. కొంచెం మైనర్ రిపేర్స్ ఈ బిల్డింగ్ కూడా దీంట్లో ఇంక్లూడెడా? ఇప్పుడు అడిషనల్ రూమ్స్కే ఈ స్టాఫే చేస్తారు కదా. ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు? ఓకే. ఇదంతా ఏంటి? ఇక్కడంతా ఏంటి? చేతులు పెడతాక బట్లు. స్ట్రెంత్ ఎంత ఉందమ్మా? లాస్ట్ 1.5 సార్, 18 మంది వెళ్ళిపోయారు. 91 కెపాసిటీని పిల్లలంతా ఏ ఊరు నుంచి వస్తారు? మండలం నుంచి వస్తారు సార్, విజయవాడ నుంచి 5 మండలం నుంచి వస్తారు. అవునా? అంటే మండల్ హెడ్ క్వార్టర్స్ మోపిదేవి స్కూల్ కూడా. కలెక్టర్ గారు డ్రింకింగ్ వాటర్ పెట్టారు, మళ్ళీ సెరామిక్ ఫ్లోర్ టైల్స్ అని ఉంది. ఎక్కడ పెట్టారు అది? టాయిలెట్స్ లో పెట్టారు. 39,000 రూపీస్. మళ్ళీ కొంచెం డ్యూరేషన్ ఇది ఎప్పుడో శాంక్షన్ అంటే అప్పుడు వేసుకున్నాక తర్వాత వర్క్ అంతా అయిపోయినా మళ్ళీ వర్క్ డన్ చేస్తారు. అలా చేస్తున్నారు అంటే నీడ్ బట్టి ఒక ఇదో. సరే, ఇప్పుడు మీరు ఏమేమి చేస్తారు వర్క్? ఈ టాయిలెట్